ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదేంటో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. దీనిని అయితే మా ఊరి సైడ్ దుర్గమ్మ కొలుపు అంటారు. అట్లనే పెద్దేవుడు అని గూడా అంటారు. నిన్న మేము శావదీసిన ముచ్చటైతే మీ అందరికీ తెలుసు గదా! అయితే ఈరోజు మేము పెద్దేవుడికి చేసుకుంటున్నాము. ఇందుకోసం మనకైతే దుర్గమ్మ వాళ్ళ మేనమామ ఉంటాడు గదా! డుబ్బులైన ఆయనొస్తాడు. ఈ డుప్పు కొడుతూ ఆయనే అమ్మవారిని ఈ పటంలోనికి ఆవాహన చేస్తాడు. అలాగే పైన తొట్టి కడతాం గదా! ఆ తొట్టికి బెల్లప్ప, ఒక గ్యారప్ప, ఒక నిమ్మకాయ చొప్పున 4 దిక్కుల కట్టాలన్నమాట. పైన ఎర్రని క్లాత్ తోటి అమ్మవారికి వస్త్రాలంకరణ చేయాలి. అలాగే కింద పసుపు కుంకుమలతో అలంకరణలు పూర్తి చేసి దీపాలు పెట్టి 5 పడీలు పెట్టి 5 పడీలల్లో మనం ప్రసాదం అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆటను తీసుకొచ్చిండు మా అయ్య. ఈ ఆటం మీద మనం కొన్ని నీళ్ళ సుక్కలు జల్లి అట్లనే కొంచెం మందు లేదంటే కళ్ళు ఏదో ఒకటి దాని గొంతు తడిపి జడత పట్టమనాలి. ఒకవేళ అది మంచిగా మనం కోరికలో న్యాయం ఉంటే వెంటనే జడతిస్తది. లేకపోతే బాగా సతాయిస్తది. ఇది అయిపోయినాక ఇంటి ఆడపడుచులందరం మంగళారతి ఇచ్చినాం. ఇంటికి పెద్ద ఆడపడుచుని నేనే, నా తర్వాత నలుగురు చెల్లెళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు అయితే రాలేకపోయారు. చిన్న చెల్లి అంజలి మాత్రం వచ్చింది. ఈ ఆటను కోసేది కూడా మా అంజలే. మా పనిలలో మేముంటే వీళ్ళిద్దరు చూడండి ఎంచక్కా ల్యాప్టాప్ ఆన్ చేసుకొని గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు.